ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నేను నిన్ను నమ్ముకొంటిని. నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని. నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. రోజుని అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మరి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కలిసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. 13వ వచనం మొదటి భాగం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు మనము ధ్యానాంశముగా మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా,
జీవజలాలు ఊట అయినటువంటి దేవుని వారు విడిచి ఉన్నారు అని ఈవేళ నేరాన్ని మోపుతూ ఉన్నాడు. కాబట్టి జీవ జలముల ఊటను మరచుట, జీవ జలముల ఊటను మరచుట. ప్రియులారా, మానవుడు తన జీవితంలో చాలా నేరాలు చేస్తూ ఉంటాం, ఘోరాలు చేస్తూ ఉంటాం, దేవునిని అతిక్రమిస్తూ ఉంటాం. కానీ ఈ వాక్య భాగములో దీనికి సంబంధించినంత మటుకు 2 నేరములు చేసి ఉన్నారు అంట. మొదటి భాగమును మాత్రమే మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. జీవజలాలు ఊట. ఇక్కడ జీవజలాలు అనగా జీవమునిచ్చే నీరు. ప్రియులారా, మనము ఒకవేళ అండర్ గ్రౌండ్ వాటర్కి వెళ్ళినప్పుడు వెవ్వేరు రీతుల యొక్క నీరు త్రవ్వకాలలో అది పైకొస్తుంది. కొన్ని ఉప్పగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి, కొన్ని తీపిగా ఉంటాయి. కానీ ప్రభువట మనకు ఇచ్చే ఆ యొక్క ఊటలు ఏమిటంటే జీవజలాలు, జీవముతో కూడినటువంటి నీరు, జలము, లివింగ్ వాటర్ అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనములో అక్కడ సమరయ స్త్రీ మధ్యాహ్నం 12 గంటలకు నీళ్లు చేదుకుంటానికి సుకారో బావి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు వారు కూడా అదే సమయానికి వచ్చారట. ఆయనకి దాహమవుతూ ఉంటున్నప్పుడు ఆ స్త్రీని దాహమునకిమ్మని అడుగుతూ ఉన్నారు. యూదులకు సమరయులకు పడదు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు ప్రయాణము సమరయ గుండా కూడా వారు ప్రయాణం చేయటానికి వారు ఇష్టపడరు. అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సమరయ స్త్రీని యేసు ప్రభు త్రాగటానికి నీళ్లు అడుగుతూ ఉంటాడుగా, యూదుడు అయినటువంటి నీవు సమరయురాలైనటువంటి నన్ను నీవు ఎందుకు దాహమునకిమ్మని అడుగుతూ ఉన్నావు? అది ప్రశ్న. వీరిద్దరి సంభాషణలో యేసు ప్రభు అక్కడ ఆ స్త్రీతో ఆయన మాట్లాడే మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అంటాడు, అందుకు యేసు, నీవు దేవుని వరమున నీకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను నువ్వు అలాగా అడగవు. అసలు నిన్ను అడుగుతుంది ఎవరో నీకు తెలిస్తే ఆయన నువ్వు అలాగా అడవు. నువ్వు అసలు ఆయన ఎవరో నువ్వు తెలుసుకో మొట్టమొదట. ప్రియ దేవుని బిడ్డలారా, 11వ వచనములో ప్రభు అంటున్నాడు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఎవరండి? క్రీస్తు ప్రభు జీవజలం ఇస్తాడు. అక్కడ కొంత డిస్క్రిప్షన్ ఉంటుంది. మా పితరులు ఈ బావిని ఎంతో కష్టపడి త్రవ్వారు, ఆ నీటిని ఎంతో మంది చేదుకుంటారు, ఎంతో మంది త్రాగుతూ ఉంటారు. అయితే ఆ జీవజలం నీకు ఎలాగ దొరుకుతుంది? జీవజలం అంటే ఆమె యొక్క ఉద్దేశ్యములో ఏదో నూతిలోనో బావిలోనో లేకుంటే పైపులోనో దేంట్లోనో వస్తుంది అనుకుంటుంది తప్ప అసలు జీవజలం అంటే ఏంటో తనకు తెలియనటువంటి పరిస్థితి. మాట్లాడుచున్న వ్యక్తి ఎవరో తెలియనటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, 13వ వచనంలో ప్రభు అంటాడు, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును దప్పికగా ఉంటాడు. ఒకవేళ మీ పితరులు త్రవ్వించిన యాకోబు బావి ఆ నీళ్లు ఎంతమంది తాగినా, ఎంత సమయం తాగినా మళ్ళీ మళ్ళీ దప్పిక కొంటానే ఉంటారు వాళ్ళు. కానీ
ఇక్కడ 14వ వచనం అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు. మీ పితరులు తవ్వినటువంటి బావిలో నీరు తాగితే దప్పిక అవుతుందేమో, నేనిచ్చిన నీళ్లు తాగితే నీకు దప్పిక మాత్రము కాదు అని సెలవిచ్చి, ఇదిగో నేనిచ్చిన నీళ్లు నిత్య జీవములకే ఊరడి నీటి బుగ్గుగా ఉండనని ఆమెతో చెప్పాను. ఈ జీవజలాలట దేని కొరకు? నిత్య జీవాన్ని కలుగు చేయటానికి ప్రియులారా, నిత్యత్వములో నిన్ను ఉంచటానికి ప్రియులారా. భూలోక సంబంధమైనటువంటి జలము మాత్రము కాదు, త్రవ్వితే వచ్చే జలము కాదు, మానవ ప్రయత్నములో వచ్చే జలము కాదు. ఆయనే జీవజలాల ఊటగా ఉన్నాడు. ఆయన ఇచ్చే నీళ్లు త్రాగితే నీవు ఎప్పటికీ దప్పిక కొనవు, నీలో నుండి జీవజలాలు ఉబుగుతాయి అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకని యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. ఎవడైనా దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోనండి. లోక సంబంధమైనటువంటి జలము ఈ దప్పిక తీర్చలేదు, కానీ జీవజలమయ్యున్న యేసయ్య దగ్గరికి వస్తే ఆయనట మరి ఏం చేస్తానంటున్నాడు? దప్పిక ఆయన తీరుస్తాడు. నా యందు విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పొర్లునని బిగ్గరగా చెప్పారు. ఆయనది విశ్వాసము ఉంచి వాడి కడుపులో నుండి జీవజలపు బుగ్గలట ఊరుతూ ఉంటాయట. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో యాకోబు బావిలో త్రాగే నీరు కాదు, కానీ జీవజలాలు ఊట అయినటువంటి యేసు దగ్గరికి వస్తే ఆయన ఇదిగో నిత్య జీవాన్ని ఇస్తాడు. నీ కడుపులో నుండి జీవజలాలు బుగ్గలు ఊరుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి వేళ వాక్యములు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 1 జీవజలాల ఊట అయిన నన్ను మరచి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. జీవజలాల ఊట అయిన దేవుడవు నాయన. ప్రభువా, జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి, టెట్ ఎగ్జామ్ కొరకు నాయన, డిఎస్సి కొరకు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు నా తండ్రి నాయన, ఇంటర్వ్యూస్ కొరకు నా తండ్రి, ఉద్యోగాల కొరకు నాయన, వివాహాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు మేలు చేయండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనే తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.